మనందరం ఎదురు చూస్తున్నా గ్రేటర్ ఎన్నికలలో తెలంగాణ సత్తా చూపించి అదేవిధంగా జనరల్ ఎన్నికలలో మన వాణి వినిపించిన తెలంగాణ ముద్దుబిడ్డ యువ కిరీటం రామన్న గారిని వేదికపైకి తెలంగాణ రాష్ట్ర వర్గం కళ్యాణ నిమిత్తమైన కలగుంట్ల తారక రామారావు గారిని స్వాగతిస్తున్నాం. అట్లే కడియం శ్రీహరి గారిని స్వాగతిస్తున్నాం. అట్లే బూరా నరసయ్య గౌడ్ ఎంపీ గారిని స్వాగతిస్తున్నాం. ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి గారిని స్వాగతిస్తుంది వేదిక. ఎంపీ దయాకర్రావు గారిని వేదిక ఆహ్వానిస్తుంది. ఎర్రబెల్లి దయాకర్రావు పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని సాధారణంగా ఆహ్వానిస్తుంది. తాటికొండ రాజయ్య గారిని వేదిక సాధారణంగా ఆహ్వానిస్తుంది. సుధాకర్ రావు గారు ఎక్స్ఎమ్మెల్సీ గారిని సాధారణంగా ఆహ్వానిస్తుంది. కోఆప్టెడ్ మాజీ చైర్మన్ మండల శ్రీరామ్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తుంది. బండ ప్రకాష్ గారు రాజ్యసభ మెంబర్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తుంది. కర్ణె ప్రభాకర్ రావు గారిని వేదిక సాధారణంగా ఆహ్వానిస్తుంది. సో మీరందరూ రెండు చేతులెత్తి గట్టిగా చప్పట్లతో ఆహ్వానించాలి కేటీఆర్ అన్నకి ప్లీజ్. స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం అన్న. యంగ్ డైనమిక్ లీడర్ మన కేటీఆర్ అన్న. ఇప్పుడు వచ్చిందా బ్రాహ్మలు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని ఒక్క నిమిషం ఆశీర్వదిస్తారు. ఫాస్ట్గా నేను మన రామన్న రాజ్యం వచ్చేసింది. అందరూ చప్పట్లు ఒక్క నిమిషం ఆశీర్వదిస్తారు. బ్రాహ్మణోత్తములు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైనటువంటి మన రామన్నకు అందరూ గట్టిగా చప్పట్లతో శుభాకాంక్షలు తెలియజేసుకుందామా. మైనార్టీ సోదరిమని ఆశీర్వదిస్తుంది. కౌన్సిలర్ ఏజాద్ అహ్మద్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని ఆశీర్వదిస్తున్నారు. అట్లనే బ్రాహ్మణోత్తములు ఒక్కటే సెకండ్లో వారిని ఆశీర్వదించవలసిందిగా సెల్ఫీలు కాస్తాం. మీకు పల్లవి గారి సెల్ఫీలు కాస్తాలి సహిస్తా. కొమరవెల్లి దేవస్థానం కమిటీ చైర్మన్ ప్రసాదాలతోటి ఒకటే నిమిషం సరిపోయింది. తర్వాత ఇక హలో అందరు జరగండి అన్న. రైట్ సంతోషం.